చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్పై ఒక మూకతో కలిసి దాడి చేసిన రామరాజ్యం వీరరాఘవారెడ్డి గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తనకు తన భావజాలానికి మద్దతు తెలపని పూజారులను అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంతో అతడు తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. రాఘవారెడ్డిపై ఇప్పటికే హైదరాబాదులో 3 కేసులున్నాయి. రంగరాజన్ను 10 నెలల క్రితమే వీరరాఘవారెడ్డి కలిసి తన రామరాజ్యంలో చేరాలని కోరాడు. అయితే వీరరాఘవారెడ్డి రామరాజ్యం ప్రతిపాదనకు రంగరాజన్ ఒప్పుకోకపోవటంతో పగబట్టి దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని 27,800 గ్రామాల్లో పూజారులందరి నుంచి తన రామరాజ్యానికి మద్దతు పొందటమే ప్రధాన లక్ష్యంగా రాఘవారెడ్డి తిరుగుతున్నాడు. ఈ ప్రయాణంలో తన భావజాలాన్ని అంగీకరించని పూజారులను అడ్డు తొలగించుకోవాలని తన సైన్యంతో వీరరాఘవారెడ్డి ప్రతిజ్ఞ చేయించాడు అని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే చిలుకూరు ఆలయ పూజారిపై దాడి చేశారని ప్రకటించారు. రాఘవారెడ్డి హైదరాబాద్ షేక్పేట్లోని పంచవటి కాలనీలో ఉంటారని గుర్తించిన పోలీసులు ఈ నెల ఫిబ్రవరి 9వ తేదీన ఆయన్ను పట్టుకున్నారు. విచారణలో రాఘవారెడ్డి తన నేరాన్ని అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో 5గురిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో దిమ్మ తిరిగే నిజాలను రాబట్టారు. రాజేంద్రనగర్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఆ విషయాలను పొందుపరిచారు. వీరరాఘవారెడ్డి రామరాజ్యాన్ని ఎలా స్థాపించాడు, అందులోకి వందలాది మంది సభ్యుల్ని ఎలా చేర్చుకున్నాడు, 20,000 రూపాయల జీతమిచ్చి మరీ సైన్యాన్ని ఎలా రిక్రూట్ చేశాడు అనే అంశాలపై ఇదివరకే ఒక వీడియో రూపొందించాం. దాన్ని మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో భారత రాజ్యాంగాన్ని మార్చేసి రామరాజ్యాన్ని స్థాపించి తన భావజాలాన్ని వ్యతిరేకించే వారి అడ్డు తొలగించుకోవాలని వీరరాఘవారెడ్డి ఎలా కుట్రలు చేశాడో చూద్దాం. రాజేంద్రనగర్ కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం 2020లో హైదరాబాద్ మణికొండ సమీపంలోని ఆర్ఎస్ఎస్ సంస్కృతి భవన్లో గుర్రం రాఘవేంద్ర అనే వ్యక్తిని వీరరాఘవారెడ్డి కలిశారు. ఆ సమయంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అధికరణలను సవరించాలని రాఘవేంద్రతో రాఘవారెడ్డి చర్చించాడు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 30 వరకు మన దేశంలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని పాటించే హక్కు, మత కార్యక్రమాలు జరుపుకునే హక్కు, ఒక మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకుండా లేదా వ్యతిరేకించకుండా ఉండటం, విద్యాలయాల్లో మత ప్రాధాన్యం తగ్గించటం, మైనారిటీల హక్కుల పరిరక్షణ వంటి ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. భారతదేశం రామరాజ్యంగా మారాలంటే ఈ ఆర్టికల్స్ ను తొలగించాలని రాఘవేంద్రతో వీరరాఘవారెడ్డి చర్చించాడు. అప్పటినుంచి రాఘవేంద్ర వీరరాఘవారెడ్డితో టచ్ లో ఉన్నారు. ఇందులో భాగంగానే 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో వీరరాఘవారెడ్డి ఒక ఎన్జీఓ రిజిస్టర్ చేశాడు. దానికి వీరరాఘవారెడ్డి భార్య చైర్మన్ గా ఉన్నారు. అనంతరం కోసలేంద్ర ట్రస్ట్ కింద రామరాజ్యం స్థాపించాడు. తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో రామరాజ్యం.net వెబ్సైట్ డిజైన్ చేశాడు. ఆ వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి రామరాజ్యం పాలకులను నియమించాడు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది సైన్యాన్ని చేర్చుకున్నాడు. తర్వాత 2 రాష్ట్రాల్లో పూజారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇతర మతాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి. కోర్టులు, పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించటం లేదు. కాబట్టి సొంత సైన్యం తయారు చేసుకోవాలి అనేది రాఘవారెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెప్పారు. ఇందులో భాగంగానే వీరరాఘవారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని బెదిరించి భౌతిక దాడులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 10 నెలల క్రితం వీరరాఘవారెడ్డి రాఘవేంద్రతో కలిసి రంగరాజన్ వద్దకు వచ్చి తన భావజాలానికి మద్దతు ఇవ్వాలని, రామరాజ్యం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కానీ వారి ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించారు. దీంతో ఆయనపై వీరరాఘవారెడ్డి పగబట్టాడు. తర్వాత రామరాజ్య స్థాపనలో భాగంగా వీరరాఘవారెడ్డి ఈ ఏడాది జనవరి 25వ తేదీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తిరగటం ప్రారంభించాడు. తనతో పాటు మరో 21 మందిని తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యకాపరమేశ్వరి గుడికి వెళ్లి అక్కడే ఓ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 4న ఓ స్నేహితుడి ద్వారా కాప్రాలోని ఉదయరెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఆ 22 మంది మరోసారి కలిశారు. ఈ సందర్భంగా తాము వెళ్లి కలిసిన పూజారులంతా రామరాజ్యం ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ ఒక్కడే వ్యతిరేకిస్తున్నారని వారు చర్చించుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన మరోసారి వీరరాఘవారెడ్డి సహా 22 మంది సమావేశమయ్యారు. ఈసారి నల్ల యూనిఫాములు వేసుకొని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ సమావేశంలో వారు ఒక ప్రమాణం కూడా చేశారు. రామరాజ్యం భావజాలానికి తెలుగు రాష్ట్రాల్లోని పూజారులు అందరినీ మద్దతు అడగాలి. ఎవరు వ్యతిరేకిస్తే వారు అడ్డు తొలగించుకోవాలి.
ఇది ఆ 21 మందితో వీరరాఘవారెడ్డి చేపించిన ప్రమాణం. ఆ ప్రణాళికలో భాగంగానే ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం వీరంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రంగరాజన్ ఇంట్లో ఉన్నారా అని అడిగి తర్వాత ఇంటి వెనుక నుంచి బలవంతంగా లోపలకు చొచ్చుకెళ్లారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. వీరంతా కలిసి రంగరాజన్కు ఉగాది వరకు సమయమిచ్చారు. కానీ రంగరాజన్ వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. దీంతో రాఘవారెడ్డికి కోపం వచ్చింది. 58 వయసున్న వ్యక్తి అని కూడా చూడకుండా రంగరాజన్ను వీరరాఘవారెడ్డి కిందకు తోసేశాడు. తన అనుచరులను పిలిచి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించాడు. తర్వాత రాఘవారెడ్డి రంగరాజన్ ముఖం మీద గుద్దాడు. మిగిలిన వాళ్లు కూడా ఆయన శరీరంపై పిడిగుద్దులు కురిపించారు అని పోలీసులు వివరించారు. ఆ సమయంలో రంగరాజన్ను చంపడానికే వీరరాఘవారెడ్డి అదుపులోకి తీసుకోవాలన్నాడని పోలీసులు అభియోగం మోపారు. అయితే కొందరు భక్తులు అటు రావటం గమనించి వీరరాఘవారెడ్డి ఆయన అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ గుడి పూజారి రంగరాజన్ గుడి వెనుకే నివాసముంటున్నారు. ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని ఆయన తన ఫిర్యాదులో చేశారు. వీరరాఘవారెడ్డితో పాటు మరో 4 నా ముఖంపై శరీరంపై కొట్టారు. వీరరాఘవారెడ్డి తనను తాను శివుడి అవతారంగా చెప్పుకున్నారు. అదంతా వారు వీడియో తీశారు. రామరాజ్య స్థాపనకు డబ్బులు ఇవ్వాలని అడిగారు. అలాగే తన రామరాజ్యం కోసం తమ గుడి తరపున జనాన్ని పంపాలని కోరారు. నేను సమాధానం చెప్పబోతే నువ్వు మాట్లాడకు, చెప్పేది విను అన్నారు. ఇలాంటి వ్యక్తులు రామరాజ్యం పేరుతో సొంతంగా నక్సల్స్ మాదిరిగా సైన్యాలను తయారు చేస్తే దేశానికి చాలా ప్రమాదకరం. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోగలరు అని రంగరాజన్ తన ఫిర్యాదులో రాశారు. ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. రంగరాజన్ను వైద్య పరీక్షలకు పంపారు. రంగరాజన్కు తేలికపాటి గాయాలైనట్టు వైద్యులు నిర్ధారించారు. అరెస్టైన వారి వివరాలు ఇవే. కొవ్వూరి వీరరాఘవారెడ్డి 45 సంవత్సరాలు, వృత్తి సంగీత ఉపాధ్యాయుడు, సొంతూరు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. ప్రస్తుతం షేక్పేట తాత్కాలిక నివాసం ఉంటున్నాడు. నాగనపల్లి సాయన్న 44 ఏళ్లు, వృత్తి మందుల షాపు, సొంతూరు నిజామాబాద్ జిల్లా బోధన్. భూక్యా గోపాలరావు 22 సంవత్సరాలు, వృత్తి కూలీ, సొంతూరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకట్రాములు తండా. భూక్యా శ్రీను 47 సంవత్సరాలు, వృత్తి టైలర్, సొంతూరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం. అంకోలు శిరీష 33 ఏళ్లు, వృత్తి కూలీ, సొంతూరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం. బానోతు బేబీరాణి 30 సంవత్సరాలు, వృత్తి కూలీ, సొంతూరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరయ బంజార్. అంకుష్ పవార్, రాజ్యలక్ష్మి, జనపాల గోవిందరావు, వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి వీరబాబు, మూర్తి, రమణ, శివ, లక్ష్మణ్, జగదీష్, రమాదేవి, మూకాంబిక, శివయ్య, తాత బాబు, గురుప్రసాద్, సేన ఇతరులు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. వీరందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక వీరిపై అక్రమంగా సమావేశం కావటం, గాయం చేయడానికి ప్రణాళిక వేసుకుని ఇంట్లోకి చొరబడటం, అవమానించటం ద్వారా శాంతికి భంగం కలిగించటం, హాని కలిగిస్తామని బెదిరించటం, చంపుతాం లేదా గాయపరుస్తామని బెదిరించి వసూలు చేయటం, హత్యకు లేదా తీవ్ర గాయాలు చేయటానికి ప్రయత్నించటం అనే నేరాల కింద ప్రస్తుతం కేసులు పెట్టారు. వీరరాఘవారెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో ఇదివరకే పలు కేసులున్నాయి. అందులో ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. 10 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ అసోసియేషన్ పేరుతో ఒక సంఘం కూడా పెట్టాడు. రామరాజ్యం వీరరాఘవారెడ్డి గురించి బయటకొస్తున్న విషయాలు చాలా మందిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత రాజ్యాంగంలో అధికరణలను మార్చేయటం, ప్రైవేటు సైన్యాన్ని రిక్రూట్మెంట్ చేయటం, తన భావజాలాన్ని ధిక్కరించే వారిని అడ్డు తొలగించుకోవడం వంటి దుర్మార్గమైన కుట్రలకు పాల్పడటం అందరినీ షాకు గురి చేస్తోంది. వీరరాఘవారెడ్డి, ఆయన అనుచరుల బరితెగింపుపై మీరేమంటారు? ఇలాంటి ఉన్మాద ముఠాకు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.